రైట్. ఒక్క క్వశ్చన్ మాత్రం జూబ్లీ హిల్స్ని దాటి వెళ్దాము. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడైతే 8 లక్షల కోట్లు మీరు అప్పులు చేశారని అంటున్నారు. సిగ్గుండాలి, అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలి. ఎందుకంటే అబద్ధాలు ఎంత అలవోకగా ఆడుతున్నారంటే, ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు ఒక మంత్రి, ఇంకొక ఆయన 7 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అంటాడు. పార్లమెంట్ చెప్పింది కదా, నేను మీరు కాదు కదా. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం సాధికారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి లెక్కలు తీసుకుని ఏం చెప్పింది, తెలంగాణ యొక్క అప్పు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది కేవలం 2,80,000 కోట్లు మాత్రమే. అంటే నువ్వు పార్లమెంట్ చెప్పిన దాన్ని కూడా తప్పడతావా? అంటే పార్లమెంట్ లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పాక కూడా అబద్ధాలు ఆడడానికి సిగ్గన్నా ఉండాలా? నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట, ఈశ్వర్ గారు, ఏ పేదవాడికి ఇచ్చిన హామీ అమలు చేయడానికి ఏమో డబ్బులు లేవంట. ఏది రైతు బంధు పెంచేదానికి డబ్బులు లేవు, రైతు కూలీలకు నువ్వు ఇస్తానన్న 12,000 రూపాయలు ఇచ్చేదానికి డబ్బులు లేవు, ఆటో అన్నలకి ఇస్తానన్న 12,000 ఇయనికి డబ్బులు లేవు, పెన్షన్ పెంచేదానికి డబ్బులు లేవు, తులం బంగారానికి డబ్బులు లేవు, దేనికి లేవు. కానీ ఢిల్లీకి మాత్రం వేల కోట్లు పంపడానికి డబ్బులు ఉన్నాయి. ఇదేనా వేల కోట్లు ఇప్పుడు వెళ్తున్నాయి? ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? మహారాష్ట్ర ఎన్నికలు ఎట్లా కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, హర్యానా ఎట్లా కొట్లాడింది, ప్రస్తుతం బీహార్కి డబ్బులు ఎవరు పంపుతున్నారు? ఇంత అమాయకంగా ఉంటే మీరు జర్నలిజంలో ఎట్లా బతుకుతారు నాకు అర్థం కాదు. మొత్తం తెలంగాణ నుంచే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికలు. తెలంగాణ టుడే ఇస్ ద ఏటీఎం ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నుంచి వేల కోట్ల రూపాయలు ఇవాళ రాహుల్ గాంధీ గారికి ముడుపుల రూపంలో ప్రతి నెల రేవంత్ రెడ్డి గారు పంపుతున్నారు. దానికి బ్రహ్మాండమైన సహకారం అందిస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్తున్నారు ఓపెన్ గా, నేను చెప్పడం కాదు కదా. అమిత్ షా గారు 6 నెలల కింద వచ్చి అన్నారు తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది అని. మరి దొంగను పట్టుకోవాల్సిన నువ్వే కదా హోంమంత్రివి, నువ్వేం పీకుతున్నావు నేను అడుగుతున్నా. అమిత్ షా అని నేను అడుగుతున్నా, నువ్వేం పీకుతున్నావు? నువ్వు 2 ఏళ్లుగా తెలంగాణ ఏటీఎం మారిపోయింది అని చెప్తున్నావు కదా, హోంమంత్రివి కదా, పోలీస్ మంత్రివి కదా, నువ్వు కదా పట్టుకోవాల్సింది దొంగని. మా ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే పాపం ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను ఢిల్లీ పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారు. మరి దొంగని దొంగలాగానే చూస్తారు కదా, 50 లక్షల రూపాయలతో దొరికినోడు దొంగే కదా, ఇంకెలా చూస్తారు? ఆయన ఏం చెప్పుకున్నా ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, వాళ్ళు ఇక్కడ నడుస్తున్నది జాయింట్ వెంచర్ గవర్నమెంట్. కాంగ్రెస్ బీజేపీ కలిసి పరస్పర సహకారంతో ప్రభుత్వాన్ని ఇక్కడ నడుపుతున్నాయి. నేను అడుగుతా, మీరు నాకు చెప్పండి, ఈ దేశంలో ఎక్కడ ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఉందా? ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో ఇవాళ ఆయన కంపెనీకి అర్హత లేకపోయినా, ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోయినా 1137 కోట్ల వరకు వస్తుంది సృజన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారి బావమరిదికి. అట్లాగే ఒక కేంద్రంలో ఉండే అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ కి బీజేపీకి పడదంటారు. మరి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి ఇక్కడ 1350 కోట్ల వరకు వస్తుంది తెలంగాణలో. అంటే ఎంత డీప్ అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరు చూడండి. ఇది అండర్స్టాండింగ్ లేకపోతే వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఏ రాష్ట్రంలో వ్యాపారమైనా చేసుకోవచ్చు. మరి అదే బీజేపీ ఎంపీ 10 ఏళ్ళు తెలంగాణలో ఎందుకు వ్యాపారం చేయలేదు? మీరు చెప్పండి నాకు. అదే ఆయన ఎందుకు అప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు? రేవంత్ రెడ్డి గారు రాగానే బీజేపీ ఎంపీలకు ఎర్ర తివాచి పరిచి మరి ఎందుకు వెల్కమ్ చెప్తున్నారు అంటే ఇది ఒక అండర్స్టాండింగ్ కాదా? రెండోది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద, మంత్రి గారి ఇంటి మీద 2 సంవత్సరం కింద రేడ్ అయింది, ఈడీ రేడ్. 2 రోజులు నడిచింది రేడ్. నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను, పొంగులేటిని అడగండి ఏం దొరికింది ఈడీ రేడ్ లో చెప్పమని. పోనీ ఈడీ వాళ్ళని అడగండి ఏం దొరికిందో. ఆయన నోరిప్పుడు ఇల్లు నోరిపోరు, ఎవరు చెప్పట్లేదు. ఇద్దరు ఎంత లోతైన అండర్స్టాండింగ్ ఉంటే, ఎంత లోతైన గాఢమైన సంబంధం ఉంటే ఒకరినొకరు అంత అలుముకొని పనిచేస్తారు? మీరు చెప్పండి నాకు. ఈ దేశంలో ఈడీ ఎవరన్నా వదిలిపెడుతుందా? నన్ను కూర్చోబెట్టారు 8 గంటలు ఈడీ ఆఫీస్ లో. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ని గంటలు కూర్చోబెట్టారు? 8 నిమిషాలు కూర్చోబెట్టారా? 8 సెకండ్లు కూర్చోబెట్టారా? ఏమైంది ఈడీ రేడు? ఏమైంది కేసు? నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి నాకు. అట్లాగే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది కేంద్రంలో, మేము దానికి వ్యతిరేకంగా ఓటేసాం. రాజ్యసభలో మాకు 4 ఓట్లు ఉంటే 4 వ్యతిరేకంగా వేసాం. ఫస్ట్ ప్రభుత్వం భారతదేశంలో అక్కడ చట్టం పాస్ అయింది. పాస్ కాగానే మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో జీవో తెచ్చింది, ఏది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును అమలు చేయాలని. వెంటనే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఎంత లోతైన అనుబంధం ఉంటే, కాంగ్రెస్ ఏమో అక్కడ అపోజ్ చేస్తుంది పార్లమెంట్ లో. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెంటనే జీవో తెచ్చి అర్జెంటుగా అమలు చేసి బడేబాయి దగ్గర మార్కులు కొట్టేసుకోవాలి, బడేబాయి చోటేబాయి సంబంధం మరింత దృఢపడాలి. అదానీ గారిని వ్యతిరేకిస్తారండి రాహుల్ గాంధీ. ఇక్కడ అదానీ గారికి స్వాగతం పలుకుతుంది ఎవరండి? తెలంగాణలో ఎర్ర తివాచి పరిచి ఈయన కాదా? అట్లాగే రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకార్ అంటాడు, ఇక్కడ మా ముఖ్యమంత్రి ఏమో గుజరాత్ మోడల్ షాందార్ అంటాడు. ఇది కాక ఇంకేంటి జాయింట్ వెంచర్ గవర్నమెంట్ ప్రూఫ్? రాహుల్ మించిపోయి కూడా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో బాగా రేవంత్ రెడ్డి గురించి జాయింట్ వెంచర్ నడుపుతున్నారు. రేవంత్ రెడ్డి గురించి మీకు పూర్తి అవగాహన లేదు. ఆయన ఏ పార్టీనైనా ఒక ప్లాట్ఫామ్ లాగా వాడుకుంటాడు. మొదలు బీజేపీ మనిషి, ఏబీవీపీలో స్టార్ట్ అయింది జీవితం. తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చాడు, 3-4 ఏళ్ళు పనిచేశాడు. తర్వాత టీడీపీలోకి పోయాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఏ పార్టీనైనా ప్లాట్ఫామ్ లాగా వాడుకోవడం, అక్కడ నుంచి ఆయన పదవి కోసం, ఆయన ప్రమోషన్ కోసం
పైకి ఎదగడానికి ఏదైనా చేస్తాడు. చివరికి ఆఖరికి మళ్ళీ ఆయన మజిలి ఏ గూటి పక్ష ఆ గూటికే చేరుతుంది అన్నట్టు అచ్చంగా బీజేపీలో ప్రారంభమైంచి బీజేపీలోనే ముగుస్తాడు. ఇది మీరు రాసి పెట్టుకోండి. అంతేనా? ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఈ రోజు రాసి పెట్టుకోండి. మళ్ళీ ఈశ్వర్ గారు మీరుంటారు, నేనుంటాను, ఎక్కడా పోం, ఇంకొక 10-15 నెలలు అయితే ఉంటాం అనుకుంటా. కాబట్టి తప్పకుండా ఈ 2 నెలల్లోనే జరగబోయే పరిణామం ఇది ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చెప్తున్నా, మళ్ళీ జరగదు. పెద్ద సంచలనం అవుతుంది రాష్ట్ర రాజకీయాలు. మీకు అనిపిస్తుంది? నాకైతే అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వని మాట వాస్తవమా కాదా? ఈ 2 నెలల్లో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఇవ్వట్లేదు? ఒకటే కారణం, ఈయన బీజేపీతో రాసుకొని పూసుకొని తిరగడాలు, అర్ధరాత్రి బీజేపీ ఎంపీల కార్లలో వెళ్ళి ప్రైవేట్గా అమిత్ షాని కలవడాలు, ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు. విధి లేదు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఈయనకు దిక్కులేక, ఆయనకు సక్కిలేక ఎక్కడ ఈయన తీసేస్తే ప్రభుత్వం పడిపోద్దేమని రాహుల్ గాంధీ భయంతో ఇవాళ పిసిసి అధ్యక్షుడు పోయినప్పుడు, ఇంకోరు పోయినప్పుడు వాపోతున్నాడు రాహుల్ గాంధీ, ఈయనను పెట్టుకున్నావు ఎంత దరిద్రం అని. కానీ ఏం చేస్తాం? మీరు కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ అంటున్నారు ఈ రాష్ట్రంలో, కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి సాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ. ఎట్లా బీజేపీ బీఆర్ఎస్? నిన్న మాట్లాడినట్టే 2 ఉదాహరణలు, 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను చెప్తున్నా మీకు, మీరు దానికి చెప్పండి. కేటీఆర్ ఫార్ములా 1 రేస్లో ఆ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయాలని గవర్నర్కి నివేదిక పంపిస్తే, సమాచారం అందిస్తే 2 నెలల నుంచి అది పెండింగ్ లో పెట్టారు. ఓకే, దీనికి కారణం బీజేపీ ఆపుతోంది. చెప్తాను. రెండోది, కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి అప్పగిస్తే సిబిఐ ఇప్పటి వరకు కేసీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇది కూడా బీజేపీ ఆపుతోంది. దీనికి ఏం సమాధానం? స్పష్టమైన సమాధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి ఆల్రెడీ తీసుకున్నారు ఫార్ములా ఈ కేసులో. ఒకసారి ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్కి మళ్ళీ ఆయన దగ్గర పంపాల్సిన అవసరం లేదు. నువ్వు మగాడి అనుమతి ఉంది. నువ్వు మగాడివి అయితే, రేవంత్ రెడ్డి నేను అంటా ఉన్నా, నువ్వు మగాడివి అయితే ప్రాసిక్యూషన్కి ఆల్రెడీ గవర్నర్ అనుమతి ఇచ్చాకనే కదా నా మీద కేసు పెట్టారు కదా. ఛార్జ్ షీట్ చూస్తా, కేసులో ఎంత దమ్ముందో వెయ్యి. ఒకటి, నెంబర్ 1. అసలు రెండోసారి గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఏ తలమాసిన ఏదో చెప్పాడు ఆయనకి నాకు తెలియదు, కానీ రెండోసారి గవర్నర్ అనుమతి అవసరం లేదు. పెట్టు కేసు, నేను వద్దంటలేదు కదా. నన్ను జైలుకి పంపుతా అంటే పంపు, చూస్తా. మగాడివి అయితే చెయ్యి, నెంబర్ 1. రెండోది, నేను ఓపెన్గా చెప్పాను ఈశ్వర్, నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను, నీకు మగాడివి అయితే రా అని చెప్పాను. ఈ దేశంలో ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వాడైనా, నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను అని చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడా? నేను చెప్తున్నా, మగాడివి అయితే రా, నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, ఇద్దరం కూర్చున్నాం లైవ్ టీవీలో. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు అవినీతి పరుడో ప్రజలు తేల్చుకుంటారా? నెంబర్ 1. నెంబర్ 2, కాళేశ్వరం 2 ఏళ్ల నుంచి సేమ్ క్యాసెట్, ఏసీ ఏదో కమిషన్ వేసాడు, అయిపోయింది. విజిలెన్స్ వేసాడు, అది అయిపోయింది. కొండనంతా తవ్వి చివరికి ఏం పట్టారాయా? ఘోష్ కమిషన్ అంటే ఏమీ లేదు అందులో. ఏమీ లేక ఏం చేశాడు? పెట్టు, నువ్వు సిఐడి ద్వారా పెట్టి కేసు ఎవడని ఆపుతున్నాడని సిబిఐ అన్నావు. నేను అడుగుతాను, ఎవడు అడిగాడు సిబిఐ అని? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అంటాడు. మరి నువ్వు సిబిఐకి ఎందుకు ఇచ్చావు? ఫస్ట్ నువ్వు చెప్పు నాకు, ఏ ఉద్దేశంతో ఇచ్చావు? నువ్వు ఎందుకు సిఐడికి ఎందుకు ఇవ్వలేదు? సిఐడి వాడు మరి 2 ఏళ్ళుగా కాదు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇమ్మనే కదా అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే, రాష్ట్రంలో సిఐడి చచ్చిపోయిందా? రాష్ట్రంలో ఏసీబీ లేదా? రాష్ట్ర ఏజెన్సీలు లేవా? అసలు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అంటాడు, ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిబిఐకి జై కొడతాడు. అంటే ఎవరితో ఉన్నారు స్వామి? నాకు అర్థం కాక అడుగుతాను. ఇంకోటి, నువ్వు పెట్టి ఇక్కడ సిబిఐ చేయట్లేదు కదా, సిఐడి కేసు పెట్టి ఎవడొద్దనండి నిన్ను. ఏం పీకుతావు? పీకు ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? తప్పు చేయలేదు కాబట్టి ఏం పీకలేడు అనేది నా కాన్ఫిడెన్స్. మేము తప్పే చేయనప్పుడు ఇట్లాంటి గొట్టంగాడికి ఎందుకు భయపడతాం మేము? రేవంత్ రెడ్డి అనేవాడు ఇంత మనిషి, చూడడానికి 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు ఉన్నట్లు డైలాగులు, బిల్డప్. ఇవాళ అడ్డిమారి గుడ్డి దెబ్బలో పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి. అంతకంటే ఆయన ఎక్కువ ఊహించుకున్నాడు అనుకో, అంతకంటే ధీటుగా, అంతకంటే ఘాటుగా సమాధానం చెప్పే సత్తా మాకుంది. ఆయన పెట్టే ఫాల్తూ కేసులు, తుపేల్ కేసులు నిలుస్తాయని ఆయన అనుకుంటే ఆయనంత పిచ్చోడు లేడు.